కరుణ చూడవే ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కొమ్మ ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కొమ్మ ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కొమ్మ ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ శరణంటి నన్ను గావమ్మ శరణంటి నన్ను గావమ్మ శరణంటి నన్ను గావమ్మ జనకతనయ సీతమ్మ మాయమ్మ శరణంటి నన్ను గావమ్మ జనకతనయ సీతమ్మ మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కొమ్మ ఓయమ్మ కరుణ చూడవే కరుణ చూడవే కరుణ చూడవే ఓయమ్మ 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 శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తనని శ్రావణి ఎంతో చక్కగా పాడి మనకి వినిపించింది. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ మనం కథలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మనం యోగ వాసిష్టంలోకి ప్రవేశిస్తే గనక, నిన్న మనం ఈ యోగ లక్షణాలు, ఈ యోగం ఎలా చేయాలి అనే పద్ధతుల గురించి, ఉపాయాల గురించి ఆయన చెప్తున్నారు అని తెలుసుకున్నాం మనం. దాంట్లో 15 రకాలుగా చెప్పారు ఆయన అన్నది కూడా తెలుసుకున్నాం. అవి ఏంటో మనం తెలుసుకుందాం. శాస్త్రాభ్యాసము, సజ్జన సాంగ, వైరాగ్యాభ్యాసము, ఈ మూడింటిని బాగా పెంచుకుంటే సంసార వ్యవహారాల మీద నిరాధరణ ఏర్పడుతుంది. ఆ నిరాధరణ పెరిగిన కొద్దీ ప్రాణస్పందం దానంతటదే తగ్గుతుంది అంటూ ఒకటి చెప్తే, రెండోది ఏం చెప్తున్నారు? ఏదో ఒక పదార్థాన్ని తీసుకో, ఏదైనా పర్వాలేదు, ఏది నీకు ఇష్టమైతే అది తీసుకో. ఒక కొండ శిఖరమో, ఒక చంద్రబింబమో, ఒక దేవతా రూపమో, ఏదో ఒక దాని మీద నీ మనస్సును ఏకాగ్రపరచడం నేర్చుకో. దీన్ని ఏకతత్వ ఘన ధ్యానం అంటారు. ఇది గట్టిపడితే ప్రాణస్పందం తగ్గిపోతుంది. ఇక్కడ మూడోది ఏం చెప్తున్నారు? ఈ 2 ఉపాయాలకి కొంచెం మనోబలం ఎక్కువ కావాలి, అది చాలలేదు అనుకుంటే గనక పూరక కుంభక రేచకాలతో కూడిన ప్రాణాయామ అభ్యాసం చేస్తే, దాంతోపాటు ఏకాంతంలో ధ్యానాభ్యాసం చేయాలి. దానివల్ల కూడాను ఈ ప్రాణస్పందం అన్నది తగ్గుతుంది అన్నారు. ఇంకా 4వ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఓంకారాన్ని ఉచ్చరించే క్రమాన్ని తెలుసుకొని దాన్ని అభ్యసిస్తూ క్రమంగా ఓంకారం యొక్క 4వ భాగమైన అర్థమాత్ర మీద మనస్సు లగ్నం చేయడం నేర్చుకోవాలి. అప్పుడు కూడా ప్రాణస్పందన తగ్గుతుంది. అర్థమాత్ర అంటే అకార ఉకార మకారపు పుల్లుల యొక్క స్పష్టోచ్చారణ తగ్గిపోయి కేవలం నాదం మాత్రం శబ్దంగా వినిపిస్తున్న పరిస్థితి అన్నమాట. మరొక ఉపాయం ఉంది. ఇది 5వ పాయింట్ కింద చెప్తున్నాడు. రేచకంతో ప్రాణవాయువును పూర్తిగా బయటికి పంపించాలి. వెంటనే లోపలికి గాలి పీల్చకూడదు. అలా ఉంచేసి శరీర అవయవాల్లో వాయు సంచారం లేకుండా చేసేయాలి. అలా దీర్ఘకాలం చేస్తే ప్రాణస్పందన తగ్గిపోతుంది.
అలాగే పూరకంతో లోపలికి గాలిని బాగా పీల్చేసి శరీరం అంతా ప్రాణవాయువుతో నింపేసి ఇంకా గాలి లోపలికి వచ్చే అవకాశం లేని పరిస్థితిలో లోపల గాలిని లోపలే దీర్ఘకాలంగా నిలిపి ఉంచితే ప్రాణస్పందన తగ్గిపోతుంది. అలాగే పూరణ చేసిన తర్వాత కుంభకంలో ఉన్న సమయంలో లోపలి ప్రాణవాయువుతో పాటు ప్రాణాన్ని కూడా దీర్ఘకాలం స్తంభింపచేయడం కుదిరితే ప్రాణస్పందన తగ్గిపోతుంది. ఇక్కడ ప్రాణవాయువు వేరు ప్రాణం వేరు అనే విషయాన్ని సూచిస్తున్నారు. ప్రాణం శరీరాంతర్గతమైన ఇంద్రియాల సారరూపమైన శక్తి, ప్రాణవాయువు దాన్ని బహిరంగ రూపం అన్నమాట. ఇక 8వ పాయింట్ ఏం చెప్తున్నారు? నోరు తెరిచి నాలుకను వెనక్కి తిప్పి అంగట్లో గంటలాగా కిందకి వేళ్లాడుతూ ఉన్న కొండ నాలికకు తాకించి ఆ తర్వాత ఆ నాలుకను ఇంకా ముందుకు జరిపి కొండ నాలుకను నొక్కిపెట్టి ప్రాణవాయువును బ్రహ్మరంధ్రంలో ప్రవేశపెట్టి అక్కడ నిలపగలిగితే ప్రాణస్పందన తగ్గిపోతుంది అంటున్నారు. ఇలాంటి ప్రాణాయామ ప్రక్రియలు ఏవీ లేకుండా ధ్యానం వల్ల హృదయ ఆకాశంలో గల వృత్తులన్నీ కరిగిపోయేట్లుగా చేసినట్లయితే అది నిర్వికల్ప సమాధి. దీనివల్ల కూడా ప్రాణస్పందన తగ్గిపోతుంది అంటూ 9వ పాయింట్ కింద మనకు చెప్పారు. ఇక 10వ పాయింట్లో ఏం చెప్తున్నారు? ముక్కు రంధ్రాలకు బయట 12 అంగుళాల దూరంలో ఆకాశంలో గల బిందువు మీద తన చూపును మనస్సును కూడా మేక్ కొట్టినట్టుగా నిలబెడితే అప్పుడు ప్రాణస్పందన తగ్గిపోతుంది అన్నారు. తర్వాత ఏమన్నారు? ఇందాక చెప్పిన లంబికాయోగం వల్ల కాకుండా ప్రాణాయామ బలం చేతనే ప్రాణవాయువును బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశపెట్టి బ్రహ్మరంధ్రపు వెలుపల 12 అంగుళాల దూరంలో కదలకుండా స్థిరంగా నిలపగలిగితే అప్పుడు కూడా ప్రాణస్పందన తగ్గిపోతుంది అన్నారు. అలాగే 12వ పాయింట్లో ఏం చెప్తున్నారు? 2 గుడ్లను దగ్గరికి చేర్చేసి భ్రూమధ్యంలో నిలబెట్టి ఆ కళ్ళల్లోని వెలుగుని అంటే లోపల ఉన్న చక్షురింద్రియాన్ని భ్రూమధ్యంలో నిలబడితే ప్రాణస్పందన తగ్గిపోతుందన్నారు. మనస్సును హృదయాకాశంలోకి తీసుకెళ్లి అక్కడ వాసనారహితమైన ధ్యానం చేస్తే ప్రాణస్పందన తగ్గుతుంది అంటున్నారు. ఇంకా చివరి పాయింట్గా ఆయన ఏం చెప్తున్నారంటే గురువుల అనుగ్రహం వల్ల కానీ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల కానీ ఒక్కొక్కప్పుడు ఊహించని రీతిలో మనకి తత్వజ్ఞానం కలుగుతూ ఉంటుంది. అలా జరిగితే ప్రాణస్పందన దానంతటదే తగ్గిపోతుంది. ఇలా వశిష్ఠ మహర్షి ఉపాయ పరంపరం చెప్పుకుంటూ పోతుంటే రాములు వారు ప్రశ్న వేశారు. గురుదేవా, మీరు ఇందాక హృదయ ఆకాశం అంటున్నారు. హృదయం అంటే ఏమిటి? కొన్ని చోట్ల పద్మపు మొగ్గలా ఉంటే ఒక మాంసపు పిండాన్ని హృదయం అంటున్నారు. కొన్ని చోట్ల మనసే హృదయం అంటున్నారు. కొన్ని చోట్ల హృదయం అంటే పరమాత్మ అంటున్నారు. మరి దేనిని హృదయం అంటారు? వశిష్ఠులు వారు అప్పుడు చెప్పారు, రామ, జీవుల హృదయం 2 రకాలయ్యా. ఒకటి ఉపాదేయము, రెండోది హేయము. ఉపాదేయం అంటే స్వీకరించదగినది, హేయం అంటే వదిలిపెట్టదగినది. మానవ శరీరంలో ఛాతీలో తామర మొగ్గలాగా ఉండే మాంసపిండం అన్నావే, అది హేయమైన హృదయం. మనస్సనేది కూడా పరిచ్ఛిన్నమైనది, అంటే మాంసఖండంలానే కొలత గలదే, కానీ అది కూడా హేయ హృదయమే. ఇక హృది అయం, లోపల ఉండే వీడు అనే అర్థంలో గనక మనం తీసుకుంటే ఆ నివసించే వ్యక్తి పరమాత్మనే హృదయం అని అంటూ ఉంటారు. అదే ఉపాదేయ హృదయం. ఆ హృదయం లోపల బయట కూడా ఉంటుంది. కనుక రామ, ఈ ఉపాదేయ హృదయంలో ఉండే వాసనలు విడిచిపెట్టి అక్కడ మనస్సును నిలబెడితే ప్రాణస్పందన తగ్గిపోతుందని నా అభిప్రాయం. రామ, అదే కాదు, ఇదే కాదు, ఇంకా చాలామంది పెద్దలు చాలా ఉపాయాలు చెప్పారు. యోగశాస్త్రంలో ఇంకా చాలా విశేషాలున్నాయి. వాటిని అభ్యాస క్రమంతో సాధించాలి. తొందరపడి సాధిస్తే వ్యాధులు వస్తాయి. వైరాగ్యం లేకుండా ఈ సాధనలు చేస్తే భోగలంపటలు అవుతారు. ఈ జాగ్రత్తలు తీసుకుని పై సాధనలు చేస్తే జీవన్ముక్తులవుతారు అంటూ ఆయన చెప్పారనమాట. శ్రీరాములు వారు అప్పుడు ఒక ప్రశ్న వేశారు. ఏమని? గురుదేవా, చిత్తస్పంద శాంతికి 2 ఉపాయాలున్నాయన్నారు. వాటిలో మొదటి ఉపాయం యోగం అని వివరించారు. చాలా పాయింట్స్ అందులో మీరు నాకు చెప్పారు. ఇక సమ్యక్ వీక్షణమే 2వ ఉపాయం అన్నారు. అంటే జ్ఞానమే కదా, మరి దాన్ని వివరించండి అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, రామ, ఇమా ఘటపటాకార పదార్థశతపంక్తయ ఆత్మైవానాన్యదస్తీతి నిశ్చయ సమ్యక్ ఈక్షణం అన్నారు. రామ, ప్రపంచంలో కనిపించే కోటాను కోట్ల పదార్థాలన్నీ నీ ఆత్మే, అంతకన్నా మరొకటి ఏమీ లేదు.
అనే సమ్యక్ వీక్షణ అంటే చూపు, చక్కటి చూపు ఏదైతే ఉందో దీన్ని అభ్యాసం చేస్తే ప్రాణస్పందన దానంతటదే తగ్గిపోతుంది అన్నారు. వశిష్ఠ మహర్షి ఈ విషయాన్ని 20 శ్లోకాలుగా వివరించారనమాట. 79 సర్గంతా దీంతోనే పూర్తి చేశారు. ఇక 80వ సర్గలో ఆయన ఒక విధమైన తత్వానుసంధాన పారవస్యంలో పడిపోయి ఒక్కొక్క ఇంద్రియాన్ని సంబోధిస్తూ నువ్వు అబద్ధాన్నే చూపిస్తున్నావు, నువ్వు అసత్యాన్నే చూపిస్తున్నావు అని యుక్తులతోటి నిరూపిస్తూ ఇంద్రియాల వల్ల కలిగే సమ్యక్ జ్ఞానం కాదని నొక్కి చెప్పారు ఆయన. ఆ తర్వాత 81వ సర్గలో అసలు చిత్తం అనేదే లేదని అనేక రకాల యుక్తుల ద్వారా మళ్ళీ నిరూపించారు. ఇవన్నీ పూర్వం అనేకసార్లు చెప్పినవే అయినా వశిష్ఠ మహర్షి చెప్పే విధానంలో మాత్రం ఎక్కడికక్కడ కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. ఇంత పారవస్యంతో జ్ఞానతత్వాన్ని మననం చేసిన వశిష్ఠ మహర్షి చివరికి వచ్చేసరికలా ఇదంతా బృహస్పతి యొక్క అన్నగారైన సంవర్త మహర్షి చేసుకున్న అనుసంధానమయ్యా అన్నారు. అదే నేను నీకు చెప్పాను అని తన జ్ఞానావేశాన్ని అలవోక మాటగా చెప్పి తప్పించేసుకున్నాడు. ఆయన లోపల ఉండే జ్ఞానప్రీతి చల్లారక పూర్వం వీతహవ్యుడు అనే మహర్షి కూడాను ఇలాగే ఇంద్రియాలకు బోధ చేసుకుంటూ తత్వానుసంధానం చేశాడయ్యా. ఆయన చేసిన అనుసంధానం కూడా నీకు వినిపిస్తాను విను అంటూ ఈ బోధ 82, 83 రెండిట్లో కూడాను సాగిందనమాట. ఇక్కడ ఆయన తన అద్భుతమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. అదేమిటంటే సరిగ్గా దీనికి వెనకాల సంవర్త మహర్షి చేసిన ఆత్మవిచారాన్ని, ఇంద్రియ ప్రబోధాన్ని వర్ణించారు. దాని వెంటనే వీతహవ్యుడి తత్వబోధను ప్రారంభించాడు. దాంట్లో కూడా ఇంద్రియ ప్రబోధం ఉంది. రెండూ సమాంతరంగానే సాగుతున్నాయి. విషయంలో మార్పు లేదు. అయినా సరే పునరుక్తి అనిపించట్లేదు. ఈ విధంగా వీతహవ్యుడి ఆత్మానుసంధాన విధానాన్ని వర్ణించి చివరికి ఆయన ఆత్మసిద్ధిని పొందిన విధానాన్ని 84వ సర్గలో మనకి చెప్పారనమాట. ఇదంతా ఇక్కడ విశదీకరించడం అంటే చాలా పెద్ద గ్రంథం అయిపోతుంది ఒకటి. రెండవది మనకి ఇవన్నీ ముందు చెప్పినట్టుగానే అనిపిస్తుంటాయి. కాకపోతే రకరకాల ఎగ్జాంపుల్స్తో ఆయన వీటిని చెప్పుకుంటూ వచ్చారనమాట. సారం మాత్రం మనం ముందు తెలుసుకున్న విధానమే. ఆత్మానుసంధానం ఏ విధంగా చెయ్యాలి అన్నదే. రామ, వీతహవ్య మహర్షి వింధ్య పర్వత గుహల్లో ఈ విధంగా ఆత్మవిచారణ చేసుకుని చివరికి 300 ఏళ్ల పాటు ఏకధాటిగా సమాధిలో ఉండిపోయారు. ఆ మధ్యలో వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఉరుములు వచ్చాయి, రాజులు వేటలు వచ్చాయి, ఏనుగులు, సింహాలు, అడవి గోలలు ఇలా చాలా వచ్చాయి. వరదలు కొట్టుకొచ్చిన బురదలో ఆయన కూడా కూరుకుపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఎండలకు ఆ బురద కాస్త ఎండిపోయి ఆయన దాంట్లో బిగుసుకుపోయాడు. ఇంత జరిగినా ఆయనకి మెలకు రాలేదు. 300 సంవత్సరాలు అయ్యాక ప్రారబ్ధ శేషం వెంటబడింది. సమాధి సడలింది. మళ్ళీ మనసు మొలకెత్తింది. ఏవేవో కల్పనలు ప్రారంభించింది. ఆ కల్పనలు 300 ఏళ్ల పాటు సాగేట. ఆ కల్పనల్లో ఆయన ఒక 100 ఏళ్ళు కైలాస పర్వతం మీద మహర్షిగా ఉన్నారు. తర్వాత మరో 100 ఏళ్ళు విద్యాధర లోకంలో విద్యాధరుడుగా ఉన్నాడు. ఆ తర్వాత 5 యుగాల పాటు స్వర్గలోకంలో దేవేంద్రుడుగా ఉన్నాడు అని చెప్తుండగానే శ్రీరాములు వారు ఒక ప్రశ్న వేశారు. గురుదేవా, అదేమిటి 300 ఏళ్ల పాటు మాత్రమే సాగిన కల్పనలో 5 యుగాల ఇంద్రపదం ఏమిటి? ఇదెలా కుదిరింది అని వెంటనే ప్రశ్న వేశారనమాట. దానికి రామ, సంకల్పంలో పుట్టే ప్రపంచానికి నియమాలేమిటయ్యా? సంకల్పోన్ముఖమైన చిచ్చక్తే మనస్సు నీకు చెప్పానా? తనకు ఎక్కడ ఎలాంటి ఆలోచన వస్తే అలాంటి కొలతలను అలాంటి నియమాలను కల్పించుకుంటుంది ఆ చిచ్చక్. వీతహ్యుడికి సమాధి నుంచి మెలకు రావడం ఒక కల్పన. ఆ కల్పనలోని కొలత ప్రకారం అది 300 ఏళ్ల కాలం. ఆ కల్పనలో వివిధ లోకాల దర్శనం మరో కల్పన. ఆ రెండవ కల్పనలో చిత్తవృత్తుల యొక్క కొలతలు మళ్ళీ వేరు. ఆ కొలతల ప్రకారం అది 5 యుగాల కాలం అయింది. అంతేకాదు, నిజానికి ఆయన ఆ కల్పనలో మరో కల్పకాలం పాటు శివలోకంలో ఉండే గణపతుల్లో ఒక గణపతి అయిన ఈశ్వర సేవ చేశాడు. ఒక గణపతి అయి ఈశ్వర సేవ కూడా చేశాడు. అసలు విచిత్రం ఏమిటంటే ఇన్ని కల్పనలు సాగుతున్నా ఆయన జీవన్ముక్తుడుగానే ఉండిపోయాడు. దాంట్లో ఏం మార్పు లేదు అన్నాడు. శ్రీరాముడికి ఇంకా కౌతూహలం ఆగలేదు. వెంటనే ఆయన అన్నారు, అదేమిటండి, జీవన్ముక్తులు కూడా కల్పాలను చూస్తున్నారంటే వారికి కూడా బంధమోక్షాలు ఉన్నట్టే కదా. బంధమోక్షాలు ఉంటే ఇక జీవన్ముక్తి ఏమిటి అని ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, జీవన్ముక్తులకు ప్రపంచం కనిపించదనుకోవడం పొరపాటు. కనిపిస్తుంది, కానీ ప్రపంచం అంతా నిర్మలమైన బ్రహ్మస్వరూపంగా కనిపిస్తుందయ్యా.
జీవన్ముక్తులకు కూడా పూర్వం అనుభవించిన సుఖదుఖాలు మళ్లీ అనుభవంలోకి వస్తాయి. కానీ తేడా ఏమిటి? ఈ మాట అవి మాడిపోయిన గింజల్లా ఉంటాయి. అవి కొత్త సంస్కారాలని పుట్టించవు మనకి. ఈ విధంగా వీతహవ్యుడు అనేక లోకాలను సందర్శించేశాడు, సుఖదుఖాలను అనుభవించేశాడు. అంతేకాదయ్యోయ్, ఆనాడు 5 యుగాల పాటు దేవేంద్రుడుగా ఉన్న ఆ జీవుడే ఇప్పుడు ఒక చిన్న దేశంలో రాజుగా ఉన్నాడు. అతడు ఈ క్షణాన ఎవరితోనో యుద్ధానికి బయలుదేరబోతున్నాడు కూడా. పూర్వం కల్పకాలం పాటు శివలోకంలో ఉన్న గణాధిపతి దగ్గర ఆడుకుంటున్న హంసే ఇప్పుడు నిషాద దేశానికి రాజుగా ఉంది అనేసరికల్లా శ్రీరాములు వారికి ఇంకా బుర్ర వేడెక్కిపోయిందనమాట. మళ్ళీ ఇదేంటండి బాబు, ఇందాక ఆలోకాలు ఆ కాలము అన్నీ కూడా వీతహవ్యుడి యొక్క మానసిక సృష్టి అన్నారు కదా, కనుక జీవి యొక్క మానసిక ప్రపంచంలోని జీవులు ఇప్పుడు ఈ లోకంలో దేహాదారులు ఎలా అవుతున్నారు అంటూ అడిగారు. వశిష్ఠులు వారు మళ్ళీ చెప్పారు. ఏమని? రామా, ఈ కనిపించే ప్రపంచం కూడా ఒకానొక మనస్సు సృష్టేనా? ఇది ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఈ సృష్టికి మూలభూతమైన మనస్సు కూడా ఒక కల్పనే అని చెప్పాను కదా. అలాంటప్పుడు ఇక్కడ ఈ ప్రపంచం ఏదో గట్టి ప్రపంచంలాగా నీకెందుకు అనిపిస్తోంది? ఎందుకు అనిపిస్తోందంటే, ఈ కనిపించే ప్రపంచం మనస్సు చేసే కల్పన అనే విషయం నీకు గట్టిగా పట్టడం లేదు. అది పట్టనంతకాలము ఈ ప్రపంచం ఎంతో గట్టిది అని నీకు అనిపిస్తుంటుంది. దీనిలోకి ఇతర ప్రపంచ జీవులు ప్రవేశించడానికి వీల్లేదని అనిపిస్తుంది. ఇది కూడా కల్పనే అనే నిశ్చయమైన రోజు ఈ ప్రశ్నలు ఉండవు అని. అప్పుడు శ్రీరాముడు అన్నారు, గురుదేవా, సరిపోయింది. కాలం విషయంలో ఎలాంటి సమన్వయం కుదిరిందో అలాంటి సమయాన్ని దేశానికి కూడా వర్తింపజేస్తే మీరు చెప్పిన సమన్వయం చక్కగా సరిపోతుంది. ఇంతకు ఇన్ని కల్పనలు చేసుకున్న వీతహవ్యుడు ఏం చేశాడు? అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారనమాట. రామ, వీతహవ్యుడు శివలోకంలో ప్రమదగణాధిపతిగా ఉన్న సమయంలో ఓసారి తనకి పూర్వం గడిచిన జన్మలన్నింటినీ చూడాలనే సంకల్పం కలిగిందనమాట. చూడ్డం మొదలుపెట్టాడు. ఆ వరుసలో బురదలో పాతుకుపోయి గడ్డి మొలిచి ఉన్న వీతహవ్య శరీరం కనిపించింది. అది కనిపించేసరికి కల్పనలు వెనక్కి వెళ్ళాయి. అప్పుడు మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించాలని సంకల్పన కలిగింది. కానీ ఇప్పుడు ఆ శరీరం పూర్తిగా శిథిలమైపోయింది. అది మళ్ళీ ప్రవేశించడానికి తగినట్టుగా అనిపించలేదు. ఇక విదేహ కైవల్యంలోకి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది. కానీ కొంచెం ప్రారబ్ధ శేషం అడ్డం వస్తోంది. ఏం చేయాలని ఆలోచించాడు. ఆకాశంలో సూర్యుడు, ఆయన పక్కన పింగళుడు అనే సూర్యసేవకుడు కనిపించారు. మట్టిలో పాతుకుపోయి ఉన్న వీతహవ్య శరీరాన్ని పైకి లాగాలంటే వీడిద్దరు సహాయం చేయగలరని తోచింది ఆయనకి. వెంటనే వీతహవ్యుడు సూక్ష్మ శరీరధారి అయి సూర్యబింబంలోకి ప్రవేశించాడు. సూర్యభగవానుడు అది గమనించి మహర్షి ఆలోచనను గ్రహించి తన సేవకుడైన పింగళుడికి సంజ్ఞ చేశాడు. వెంటనే వీతహవ్యుడు సూర్యబింబాన్ని వదిలిపెట్టి పింగళుడి శరీరంలోకి ప్రవేశించాడు. అప్పుడు పింగళుడి శరీరంలో 2 సూక్ష్మ శరీరాలు ఉన్నాయన్నమాట, స్థూల శరీరంలో. అలాంటి దశలో పింగళుడు భూమికి దిగి వింధ్యాపర్వతం మీద వీతహవ్యుడి శరీరం పాతుకుపోయి ఉన్న చోటుకు వెళ్లి తన వేళ్లతో గోళ్లతో అక్కడ మట్టిని పెగిలించి వీతహవ్యుడి పాత శరీరాన్ని బయటికి తీశాడు. తన యోగశక్తితోటి దాన్ని మళ్లీ పూర్వస్థితిని కల్పించాడు. వెంటనే పింగళుడు శరీరంలో ఉన్న వీతహవ్యుడు సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసి వీతహవ్య స్థూల శరీరంలోకి ప్రవేశించాడు. వెంటనే అది లేచి నిలబడిందనమాట. వీతహవ్యుడు పింగళుడు ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు. పింగళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వీతహవ్యుడు స్నానానికి బయలుదేరాడు. ఆ పగలంతా ఆయన కొండల మీద అలా అలా తిరుగుతూ కాలక్షేపం చేశాడు. సాయంత్రం అయ్యేసరికి మళ్లీ సమాధిలోకి వెళ్లాలని తపన బయలుదేరిపోయింది. అదే సత్సంస్కార బలం అన్నమాట. వెంటనే ఆయన ఒక మంచి కొండ గుహను చూసుకుని దానిలో పద్మాసనం వేసి కూర్చుని సమాధి ప్రయత్నం మొదలుపెట్టేశాడు. ఈ మాట ఆయన సమాధి ప్రయత్నం అంత కేవలం విచారణ మార్గంలోనే సాగింది. విచారణ 6 రోజుల పాటు దేహస్మృతి లేకుండా సాగిపోయిందనమాట. 6 రోజులైన తర్వాత ఆయనకి దేహస్మృతి వచ్చింది. చిత్రం ఏమిటంటే అది మెలకుగా లేదు, నిద్రలాగా ఉంది. వేసవి కాలంలో సుదూర ప్రయాణం చేసిన బాటసారి ఎండవేళ ఒక చెట్టు కింద 10 నిమిషాలు కూర్చుంటూ కునికిపాటు పట్టినట్టుగా ఉంది ఈ మెలకు స్థితి ఆయనకి. ఆయన చాలాసార్లు జ్ఞాన సమాధిలోకి వెళ్ళి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆయన జీవన్ముక్తుడై 30,000 సంవత్సరాలు జీవించాడు. ఆ జీవితకాలంలో కొంతసేపు ధ్యానంలో ఉండాడు, కొంతసేపు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఎలా ఉన్నా కూడా మనస్సులో ఏ వస్తువును కోరేవాడు కాదు, దేని మీద
స్పందన ఉండేది కాదు, దేన్ని నిందించేవాడు కాదు. ఆయనకి సంతోషమూ లేదు, దుఃఖమూ లేదు. ఆయనకి ఎప్పుడూ ఒకటే సరదా, తన ఇంద్రియాలతో తానే మాట్లాడుకుంటూ ఉండేవాడు. తాను అనుభవిస్తున్న ఆత్మానంద స్థితిని ఆ ఇంద్రియాలకే బోధిస్తూ ఉండేవాడు. ఒక్కోసారి వాటితో వాదిస్తున్నట్లుగా కూడా ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచాక ఆయన ప్రారంధ శేషం తీరిపోయింది. దాంతో శరీరాన్ని విడిచిపెట్టి విదేహ కైవల్యాన్ని పొందాలనే సంకల్పం కలిగింది ఆయనకి. వెంటనే ఆయన పద్మాసనం వేసి కూర్చుని తన ఇంద్రియాలను ఒక్కొక్క దానికి పిలిచి కొంత జ్ఞానబోధ చేసి, ఇక నువ్వు నీ కారణంలో కలిసిపో, ఓ నేత్రేంద్రియమా నువ్వు సూర్యుడిలో కలిసిపో, ఓ నాసికేంద్రియమా నువ్వు భూమిలో కలిసిపో, ఓ ప్రాణవాయువులారా మీరు మహావాయువులో కలిసిపోండి, ఓ కర్ణేంద్రియమా ఆకాశంలో కలిసిపో, ఓ జిహ్యేంద్రియమా నువ్వు నీళ్ళల్లో కరిగిపో. ఇంతకాలం ప్రతిబింబం రూపంగా ఉన్న నేను ఇక నా బింబరూపమైన మహాచైతన్యంలోకి లీనమైపోతున్నాను అని ప్రబోధ చేసి వాటికి మెల్లిమెల్లిగా అది కూడా మానేసి ఓంకారాన్ని మెల్లిగా బిగ్గరగా దీర్ఘంగా ఉచ్చరించడం ప్రారంభించాడు. అలా ప్రణవోపాసన చేస్తూనే అధ్యారోపవాద విధానాలతో తన మీద ఆరోపించుకున్న మిథ్యాభ్రాంతులను తొలగించుకొని పరిశుద్ధ బ్రహ్మస్వరూపం దగ్గరికి వచ్చేశాడు. దానిలో స్థిరంగా నిలబడిపోయాడు. మెల్లిగా ఆ ఓంకార ధ్వని కూడా ఆగిపోయింది. ఇలా చేస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక ఆత్మ తేజస్సు ప్రకాశించిన అనుభవం కలిగింది ఆయనకి. అంతలోనే వెలుగును చీకటిని కూడా దాటిన అనుభూతి కలిగింది. అదే మనస్సును దాటిపోయిన స్థితి. ఆ స్థితిని చలనాన్ని వదిలిపెట్టిన గాలి యొక్క స్థితితో పోల్చవచ్చు. అది సాక్షి మాత్ర స్థితి అన్నమాట. ఇంతవరకు ఆ మహర్షి అందుకుని 6-7 జ్ఞానభూమికలు, అవి ఇంకా గట్టిపడితే తురీయ స్థితిలోకి వచ్చేస్తాడు. ఇక్కడ అంతా స్వరూపానందమే కానీ విషయానందమేవి ఉండదన్నమాట. ఇదే చివరి స్థితి. శూన్యవాదులు చెప్పే శూన్యం కూడా ఇదే, బ్రహ్మవాదులు చెప్పే బ్రహ్మం కూడా ఇదే, విజ్ఞానవాదులు చెప్పే విజ్ఞానం ఇదే, సాంఖ్యులు చెప్పే సాంఖ్యము ఇదే, యోగులు చెప్పే ఈశ్వరుడిదే, శైవులు చెప్పే శివుడిదే, కాలవాదులు చెప్పే కాలం ఇదే, ఆత్మవేత్తలు చెప్పే ఆత్మ ఇదే, సౌతాంత్రిక వైభాషికులు చెప్పే నైరాత్యం కూడా ఇదే. నైరాత్యము అంటే క్షణిక విజ్ఞాన ప్రవాహం అన్నమాట. అది ఎన్నటికీ స్థిరంగా ఉండదనేది వారి సిద్ధాంతం. మహర్షి విదేహ కైవల్య స్థితిని వర్ణించడానికి వాల్మీకి మహర్షి ఆత్మవాదులన్నింటినీ మతాలన్నింటినీ పేరున స్వీకరించారు. అంతేకాదు వాటిని ఒక క్రమంలో అమర్చడం కూడా. మున్ముందు శూన్యవాదుల యొక్క శూన్యంతో ప్రారంభించి చిట్ట చివరకు జీవన్ముక్తుల పరిపూర్ణవాదంతో ఆయన వరుసను పూర్తి చేశారనమాట. ఇవన్నీ చెప్పి ఆయన ఏమన్నారు చివరికి, రామా వీతహవ్యుడు కేవలం జ్ఞానాన్ని మాత్రమే సాధనగా పెట్టుకుని ముక్తిని పొందేశాడు. ఈ వివరాలన్నీ చెప్పాను కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా జ్ఞానాభ్యాసాన్ని పెంచుకో అంటూ చెప్పారనమాట. మరి దానికి శ్రీరాముడు ఏమన్నారు, దానికి సమాధానం మళ్ళీ ఈయన ఏం చెప్పారన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముడు వారి కీర్తనం విన్న తర్వాత తెలుసుకుందాం. అంతవరకు సెలవు.